దేవి అడుగుతూ ఉంటుంది. చూడండి నానమ్మ, తను తప్పు చేసింది. ఈరోజు మమ్మీకి పరిస్థితి రావడానికి కారణం తనే అని రాజైతే అంటూ ఉంటాడు. రేపటి రోజున మీ మమ్మీ వస్తుంది ఇంటికి. వచ్చిన తర్వాత నా కోడలు ఏది అని మీ మమ్మీ అడుగుతుంది. జరిగిన గొడవంతా చెప్తే నీదే తప్పని తెలిసాక మీ మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ రాజుని నిలదీస్తూ ఉంటుంది ఇందిరాదేవి. అయితే తర్వాత ఇక కనకం కృష్ణమూర్తి ఇందిరాదేవికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో మీ కూతురు తప్పేం లేదు కనకం, నా మనవడే తప్పు చేశాడు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి. అప్పుడే మీ మనవడు తప్పు చేసినా నా కూతురు తప్పు లేకపోయినా నా కూతురికే కదమ్మా శిక్ష పడింది. అదే కుమిలిపోతుంది. కనీసం ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అలా బాధపడుతూనే ఉంది నా కూతురు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది కనకం. అయితే కనకం, కావ్య గురించి మాకు బాధగానే ఉంది, కానీ చేతగాని వాళ్ళం అయిపోయాము, ఏమి చేసే పరిస్థితిలో లేము అని బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి. అయితే దాని రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది కనకం. తర్వాత కళ్యాణ్ అయితే కావ్య గురించి ఏడుస్తాడు. మా వదిన్ని అలా మా అన్నయ్య బయటికి నెట్టేస్తూ ఉంటే ఎవ్వరూ కూడా ఆపలేదో. అప్పు మా వదిన ఎంత బాధపడితే, ఎంత క్షోభిస్తే, తన మనసు ఎంత ముక్కలైపోతే గడప దాటి బయటికి వెళ్ళిపోతుంది. మా వదిన మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మిని కంటతడి పెట్టించి ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు అన్నయ్య. అన్నయ్య చేసిన పనికి ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోతుందో, ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో నాకైతే అర్థం కావడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. అయితే పెద్దమ్మకి స్పృహ వచ్చి తను కళ్ళు తెరిచి ఇంటికి తిరిగి వచ్చాక అప్పుడు వదిన గురించి పెద్దమ్మే నిర్ణయం తీసుకుంటుంది అని కళ్యాణ్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అందరూ కూడా ఇక హాస్పిటల్కి వెళ్తారు. ప్రాణాపాయ స్థితి నుంచి అపర్ణ బయటపడిందని డాక్టర్లు అయితే చెప్తారు. అప్పుడే ఇక అందరూ సంతోషంగా ఉండంగానే స్పృహలోకి వస్తుంది అపర్ణ. స్పృహలోకి వచ్చి కావ్య ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడలేకపోతారు. మాట్లాడకపోయేసరికి అప్పుడే ఇక రాజైతే మమ్మీ తను ఇంటికాడుందిలే మమ్మీ అని అంటూ అబద్ధం చెప్తాడు. నువ్వు కోలుకున్న వెంటనే అప్పుడు ఇంటికి వచ్చేద్దు కానీ అని రాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అన్న మాటలు అపర్ణ అయితే నమ్మదు. నమ్మకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. నా కోడల్ని ఎందుకు బయటికి గెంటేశావు అని అడుగుతూ ఉంటుంది. బెడ్ మీదే ఉండి అపర్ణ అయితే మమ్మీ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నీకెలా తెలిసింది అని అంటూ ఉంటే, ఎందుకంటే నా కోడలు నాకు కష్టం వస్తే, నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే నా పక్కన లేకుండా తను వెళ్ళదు. తను నా పక్కన లేదంటే తనకి మనసు ముక్కలైపోయి ఉంటుంది. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, నాకు అర్థమవుతుంది అని అంటూ అపర్ణ అంటూ ఉంటుంది. నా కోడల్ని అన్యాయంగా బయటికి గెంటేశావా? తప్పు చేసింది నా కోడలు కాదు, నేను అని అంటూ ఉంటుంది అపర్ణ. డాక్టర్ వచ్చి మేడం మీరు ఎక్కువగా మాట్లాడకూడదు మేడం, కొంచెం సేపు మౌనంగా ఉండండి, ఇప్పుడే కదా కోలుకున్నారు అని డాక్టర్లు అంటారు. అవును మమ్మీ, నువ్వు కోలుకోవాలి, పూర్తిగా కోలుకో మమ్మీ, ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అపర్ణ అయితే కంటతడి పెడుతూ ఉంటుంది. తరువాత అపర్ణ బ్రతికిందని రాహుల్ రుద్రాని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ, ఈ అపర్ణ అత్తయ్య చచ్చిపోతుందంటే బతికొచ్చింది, ఇప్పుడేమో కావ్య అని కలవరిస్తుంది, ఇప్పుడు ఈ అపర్ణ అత్తయ్య బతికుంటే ఏంటి పరిస్థితి అని అంటూ ఉంటాడు తనైతే. రాహుల్ అయితే అప్పుడే ఇక రాహుల్ ఆ మాట అనగానే అంటూ ఉంటుంది రుద్రాని, రే ఆ కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు మనదే రాజ్యం అంటే అనుకుంటూ ఉంటుంది రుద్రాని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాహుల్ అయితే ఒక్కసారే మమ్మీ ఏం జరుగుతుందని కొంచెం టెన్షన్గానే ఉంది అని అంటూ ఉంటే, ఏం టెన్షన్ పడుకో, ఎవ్వరూ కూడా రారు, ఆ కావ్య ఇంటికి అసలు చచ్చినా తిరిగి రాదు, ఎందుకంటే బలవంతంగా నాతో కాపురం చేయించారు అన్న మాట భర్త నోటి వెంట నుంచి వచ్చిన తర్వాత ఏ భార్య మళ్ళీ వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి
అవును మమ్మీ నిజమే అని రాహుల్ కూడా అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అపర్ణ అయితే ఇంటికి వస్తుంది. అపర్ణ ఇంటికి వచ్చాక, ఏమైంది అత్తయ్య గారు, నా కోడలు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గడప దాటి బయటికి వెళ్ళండి, ఈరోజు ఎందుకు బయటికి వెళ్ళిపోయింది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇందిరాదేవి జరిగిందంతా చెప్తుంది. అలా జరిగింది చెప్పడంతో ఒకేసారి అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కోడల్ని బయటికి గెంటేస్తానని ఎందుకన్నావు? అసలు నీకు ఏ హక్కుందని నా కోడల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పావు? చెప్పు. ఈ తప్పుల మీద తప్పులు చేసిన నువ్వే సిగ్గు లేకుండా పుట్టింట్లో పడున్నావు. ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ ఇల్లుని ఎలా నాశనం చేయాలో చూస్తూ ఉన్నావు. తినే తిండి మాది, కట్టుకునే బట్ట నాది, అనుభవించే ఆస్తి నాది. అలాంటి నువ్వు నా కోడల్ని బయటికి గెంటే అంత పనిమంతురాలు అయిపోయావా? సిగ్గు లేకుండా మా ఇంటి మీద పడి తింటూ మళ్ళీ నా కోడల్ని, ఈ ఇంటికి మహారాణిని బయటికి గెంటేస్తానని ఎలా అన్నావు నువ్వు? అసలు నిన్ను ఈ పాటికి గెంటేసి సంవత్సరం పైనే అయ్యేది. ఎప్పుడైతే నా కొడుక్కి ద్రోహం చేశావో ఆ రోజే నిన్ను బయటికి గెంటేయాలి. కానీ మావయ్య గారి ముఖం చూసి నేను వదిలేశాను. ఇప్పుడు అంతకన్నా పెద్ద తప్పు నా కోడలు ఏం చేసింది? నాకు ఆరోగ్యం కొత్తగా ఏమన్నా పాడయిందా? లేదు కదా. ఇప్పుడు నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో డాక్టర్లు చెప్పలేమని చెప్పారు. మరి అలాంటప్పుడు నా ఆరోగ్యం బాగోకపోతే నేను నా కోడల్ని ఆఫీస్కు వెళ్ళమన్నాను. అది కూడా నీ కొడుకు నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలిసి నేను వెళ్ళమంటేనే వెళ్ళింది. నా భర్త వద్దన్నారు అని కూడా చెప్పింది. కానీ నేనే వినిపించుకోలేదు. దాని మాట లెక్క చేయకుండా దానిని పంపేశాను అని అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది. అపర్ణ అయితే నేను వెళ్ళి నా కోడల్ని తీసుకొస్తానేమో అని అనుకుంటున్నారేమో. మళ్ళీ ఈ నరకంలోకి నా కోడల్ని తీసుకురాను. మనసు లేని ఇలాంటి భర్తతో అది కాపురం చెయ్యలేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేయలేను. ఇప్పటి వరకు చాలా గొప్ప కొడుకుని కన్నాను అనుకున్నాను, కానీ ఇలాంటి స్వార్థమైన కొడుకుని కన్నానని అస్సలు అనుకోలేదు. భార్యని అర్థం చేసుకోలేనివాడు ఇక తల్లిని అర్థం చేసుకుంటాడా? తల్లిని కూడా అర్థం చేసుకో రాజు నువ్వు అని అంటూ రాజుని తిడుతూ ఉంటుంది. మీ రుద్రాణి అత్తయ్య రెచ్చిపోయి మాట్లాడితే నువ్వు రెచ్చిపోయి నీ భార్యని ఇంట్లో నుంచి పంపించేశావు. అసలు ఎవర్రా మీరందరూ నా కోడల్ని బయటికి పంపించడానికంటూ అపర్ణ రెచ్చిపోతూ ఉంటుంది. చూడు రుద్రాణి, నీ పద్ధతి, నీ మాటలు, నీ బుద్ధి మార్చుకోకపోతే మావయ్య గారు ఇచ్చిన మాటని పక్కన పెట్టమని కట్టుబట్టలతో నిన్ను బయటికి గెంటేస్తాను. ఎందుకు పనికి రాకుండా పోతావు అని అంటూ తిడుతూ ఉంటుంది రుద్రాణిని. ఇక రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతూ, నన్నే ఇంత మాట అంటావా? చూడు ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాను అని రుద్రాణి ఇక పగని పెంచుకుంటుంది. తర్వాత ఇక కావ్యని అడుగుతూ ఉంటుంది అప్పు అయితే, అక్క మా అత్తయ్య గారు బ్రతికారు, ఇప్పటికైనా వెళ్ళక్క, బావొచ్చి పిలిస్తే వెళ్ళు అని అంటూ ఉంటే, లేదు, ఆయన మనసులో నేను లేనప్పుడు, భార్య స్థానంగా నేను పనికిరానప్పుడు ఆ ఇంటికి సెలవు చెప్పేసి వచ్చేశాను. ఇక నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. నా కాళ్ళ మీద నేను బ్రతుకుతాను, ఒంటరిగానే బ్రతుకుతాను. నాన్న నేర్పిన విద్య ఉంది, ఆ విద్యతోనే నేను బ్రతుకుతాను అని అంటూ ఉంటుంది. కావ్య అయితే అప్పుడే ఇక కృష్ణమూర్తి, వద్దమ్మా, ఈ బొమ్మలకి రంగులు వేసుకుంటూ నువ్వు మళ్ళీ కష్టపడొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చేసిన ఆ దుగ్గిరాలింటి కోడలువే. దుగ్గిరాలింటి కోడలు బొమ్మలకి రంగులు వేసుకుంటుందంటే ఆ కుటుంబ గౌరవాన్ని ఇంకా తీసిందానవవుతావు. అందుకనే వద్దమ్మా, నువ్వేమీ చెయ్యొద్దు, అలా కూర్చొని ఉండు. నాలో ఇంకా శక్తి ఉంది, నీకొక పూట భోజనం పెట్టడానికి నాకేమీ కష్టం కాదమ్మా అని అంటూ ఉంటాడు. కృష్ణమూర్తి అయితే నాకు తెలిసిన విద్యతోనే నేను కూడా ఇంట్లోనే ఉండి చేసుకుంటాను నాన్న అని అంటూ ఉంటే, నీకు తెలిసిన విద్య ఏంటి అని అనగానే, అదే నాన్న, ఆడుతూ పాడుతూ నేర్చుకున్నానే భరతనాట్యం, అదే ఇప్పుడు నా జీవనోపాధి అవుతుంది. 4 పిల్లల్ని జాయిన్ చేసుకొని నేను డ్యాన్స్ స్కూల్ని ఇంట్లోనే పెడతాను అని కావ్య అయితే చెప్తుంది. అది విని కృష్ణమూర్తి చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కృష్ణమూర్తి సరే అంటాడు. ఇంతలో ఇంకా కావ్యకి సంబంధించి ఏ విషయాలు కూడా అపర్ణ అయితే మాట్లాడదు. ఇంట్లో ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండరు.
రాజ్కి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన డిజైన్లు ఇదివరకు కావ్య గీసింది. ఇప్పుడు అలాంటి డిజైన్లే కావాలని వాళ్ళు అయితే అడుగుతారు. అది కంపెనీకి సంబంధించిందని తెలుసుకొని అప్పుడే ఇక రాజు అయితే ఎలాగైనా సరే కావ్య చేత డిజైన్స్ వేయించాలని అనుకుంటాడు. కానీ ఇప్పుడు తను డిజైన్స్ వేస్తుందా, డిజైన్స్ వేయదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక రాజు అయితే ఎలాగైనా తనని అడగాలి అని అనుకుంటూ ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే కావ్య నాట్యం నేర్పిస్తూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగి ఇక నాట్య భంగిమలు చేస్తూ ఉన్న కావ్యని చూసి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పట్లో తన ఇంట్లో తెర వెనకాల నీడని చూసి రాజు ఇష్టపడ్డాడు స్వప్నని. అదే భంగిమలు, అదే ఒంటి తీరు అంతా కూడా కావ్య కనిపిస్తూ ఉంటుంది. అలా కావ్య కనిపించేసరికి ఒక్కసారి రాజు అయితే చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు రావడం చూసిన కనకం, ఎందుకొచ్చారు బాబు, అసలు ఎందుకొచ్చారు మీరు, ఏముందని, ఇంకా ఏం మిగిలిందని, ఇంకా నా కూతుర్ని ఏమన్నా అవమానించాలని వచ్చారా అని అంటూ ఉంటే, ఆ రోజు మీరు మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చినప్పుడు స్వప్న కదా భరతనాట్యం చేసింది అని అంటూ ఉంటాడు రాజు అయితే. లేదు బాబు, ఆ రోజు నాట్యం చేసింది నా కూతురు అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. రాజైతే కావ్య ఒక డాన్సర్, తనే డాన్స్ నేర్పిస్తే తెర కొట్టి మీరెవ్వరికీ కూడా కనిపించకుండా తెర వెనకాలే ఉండి తను డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చూస్తూ స్వప్న చేసింది తప్ప స్వప్నకి భరతనాట్యం రాదు అని నిజాన్ని బయట పెడుతుంది కనకమైతే. అది విని ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు నా గుండెల్లో ముద్రించుకుపోయిన ప్రేమ కావ్యేనా, నేను ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను అంటూ కుమిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.